సెప్టెంబర్ 2 సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుకొనట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలెనని ఆలోచింతుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనములు. హెబ్రీయులకు రాసిన పత్రికలో రచయిత సంఘముగా కలుసుకోవడం గురించి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. వాతావరణ పరిస్థితుల కంటే చాలా ముఖ్యమైన సవాళ్లతో కూడిన కష్టతరమైన రోజులు ఉంటాయని, క్రీస్తును అనుసరించేవారు విశ్వాసములో పట్టుదలతో ఉండాలని తెలిపాడు. రక్షకునిపై మనం విశ్వాసం ఉంచడం ద్వారా దేవుణ్ణి అంగీకరించడాన్ని యేసు నిర్ధారించినప్పటికీ కూడా మనం అవమానానికో లేదా సందేహానికో లేదా నిజమైన ప్రత్యర్థికో వ్యతిరేకంగా పోరాడవలసి ఉంటుంది. సంఘంగా కూడడం ద్వారా ఒకరినొకరు ప్రోత్సహించుకునే ఆధిక్యత మనకుంటుంది. మనం సహవాసం చేస్తూ ఉన్నప్పుడు మన విశ్వాసాన్ని బలపరిచే విధంగా ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలెనని ఆలోచింతుము. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. ప్రార్థన. అత్యంత ప్రేమ కృప కనికరము గల మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రాలు. గడిచిన రాత్రంతయు సుఖమైన విశ్రాంతిని మాకు అనుగ్రహించి మా జీవితాలలో నీవు మాకు దయచేసిన ఈ శ్రేష్టమైన నూతన దినమును బట్టి నీకు వందనాలు. ప్రభువా, ఈ ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచండి. మేము చేసే ప్రతి కార్యములలో, మా బాధ్యతల్లో, మా ప్రయాణములలో నీ సహాయమును, సఫలతను మాకు అనుగ్రహించండి. సంవత్సరమును దయాకిరీటమును పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను, వివాహ దినము ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి. ప్రభువా, బలహీనలను బలపరచండి. ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి. తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలకు ఆదరణ, ఓదార్పు దయచేయండి. ఈ దినమంతయు నీ చల్లని రెక్కల చాటున మమ్మల్ని భద్రపరచమని ఈ ప్రార్థనని ప్రియ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తొట్టిల్లకుండా మనలను కాపాడుటకును తన మహిమ ఎదుట మనలను నిర్దోషులనుగా తీర్చుటకును మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఈ అరుణోదయ ధ్యానమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రియబిడ్డలందరికీ, వారి కుటుంబాలకు, వారి విశ్వాస జీవితానికి దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి నడిపించి సంరక్షించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.